ఆ జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై తీవ్ర పోటీ నెలకొంది. జిల్లా అధ్యక్ష పదవి కోసం ఎవరికి వారే పైరవీలు చేసుకుంటూ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో పార్టీ పదవులపై చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా రేస్లో సీనియర్లు ఆశావాహుల జాబితా చాలా పెద్దగానే ఉందట. ఎమ్మెల్యేలతో పాటు అధిష్టానం మెప్పు పొందే ప్రయత్నం చేస్తూ జిల్లా పార్టీ అధ్యక్ష కుర్చీపై కన్నేశారని అక్కడి కాంగ్రెస్ శ్రేణులలో హాట్ డిస్కషన్ జరుగుతోందట. ఇంతకీ ఆ జిల్లా ఏది? ఆ డీసీసీ పీఠం కోసం పోటీ పడుతున్న వారెవరు? వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన హస్తం పార్టీ జిల్లాల్లో మరింత బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. సమీప భవిష్యత్తులో జరిగే మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు హస్తగతం చేసుకునేలా పావులు కదుపుతోంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను సిద్ధం చేస్తోంది అధిష్టానం. అందులో భాగంగా పెండింగ్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవులను భర్తీ చేస్తోంది. దీంతో ఆ పదవిని దక్కించుకునేందుకు సీనియర్లు, ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారితో పాటు ఆయా సామాజిక వర్గాలకు చెందిన వారు పోటీ పడుతున్నారు. మరీ ముఖ్యంగా ఓరుగల్లు గడ్డపై కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న వారి జాబితా చాంతాడంతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నేతలు నామినేటెడ్ పదవుల కోసం, పార్టీ పదవుల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాకపోయినా పార్టీలో ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పలువురు నేతలు పైరవీలు చేస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవుల నియామకం త్వరలో ఉంటుందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి కోసం తెగ ఆరాటపడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాలున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రమైన హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మాత్రం ఫుల్ డిమాండ్ ఉందని పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. అయితే సీనియర్ కాంగ్రెస్ నేతల పేర్లను అధిష్టానం పరిశీలిస్తుందని ప్రచారం జిల్లాలో జరుగుతోంది. ప్రస్తుతం హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనసాగుతున్నారు. త్వరలో జిల్లా అధ్యక్ష పదవి మార్పు జరిగే అవకాశం ఉండటంతో ఆ పదవిపై అనేక మంది ఆశలు పెట్టుకుని ఎమ్మెల్యేపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. డీసీసీ అధ్యక్షులుగా కొత్త వారిని నియమిస్తే ఎవరికి ఆ పదవి ఇవ్వాలి? ఎవరికి ఆ పదవి ఇస్తే పార్టీ బలోపేతమవుతుంది? ఇలా రకరకాల చర్చలు ద్వితీయ శ్రేణి నాయకుల్లో జోరుగా కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవాలంటే బలమైన సీనియర్ కాంగ్రెస్ నేత డీసీసీ అధ్యక్షుడిగా ఉండాలని మెజారిటీ అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు టికెట్ల పంపకం విషయంలో అసంతృప్తితో ఉన్న నేతకు జిల్లా అధ్యక్ష పదవి ఇస్తామని హామీలు ఇచ్చారట. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీనియర్ నేత ఇనుగాల వెంకటరామిరెడ్డికి అధ్యక్ష పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ కొన్ని సమీకరణాల తర్వాత ఆయనకు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ పదవిని అధిష్టానం కట్టుబెట్టింది. వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే పార్టీ కార్యక్రమాలకు హన్మకొండ జిల్లా కేంద్రంగా ఉండటంతో జిల్లా అధ్యక్ష పదవి కోసం ఆశావహుల లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. 15 నుంచి 20 మందికి పైగా తమకు అవకాశం కల్పించాలని పైరవీలు చేస్తున్నట్టు గుసగుసలు బలంగా వినిపిస్తున్నాయి. జంగా రాఘవరెడ్డి, దొమ్మట్టి సాంబయ్య, బట్టి శ్రీనివాస్, నమిండ్ల శ్రీనివాస్, బంక సంపత్ యాదవ్, జక్కుల రవీందర్ యాదవ్తో పాటు మరికొందరు నేతలు ఎవరికి వారే పావులు కదుపుతూ జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నేనే సీనియర్ అంటూ కొంతమంది, ఏ పార్టీలోకి వెళ్లకుండా కాంగ్రెస్ కోసం పనిచేశానని మరికొంతమంది వాదించడంతో అంతర్గత కలహాలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది. నామినేటెడ్ పదవులు ఆశించి భంగపడిన వారు ఈసారైనా తమకు తప్పకుండా అవకాశం కల్పించాలని పార్టీ పెద్దలతో పాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని వేడుకుంటున్నట్టు కాంగ్రెస్ సెకండ్ క్యాడర్ మాట్లాడుకుంటోంది. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎవరిని వరించనుందన్న చర్చ పక్కన పెడితే డీసీసీ నాదంటూ ఎవరికి వారు ప్రచారం చేసుకుంటున్నారట. అయితే ఎవరైతే పాత కొత్త కాంగ్రెస్ నేతలను కలుపుకొని పోతారో చూసి పదవి కట్టబెట్టాలని అధిష్టానం ఆలోచిస్తోందట. అధిష్టానంతో పాటు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి డీసీసీ విషయంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి మరి.